హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఈ వీడియోలో మీ అందరి కోసం మా ఊరిలో మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ అయితే చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇదిగో చూసారా, చుట్టూ పచ్చని చెట్ల వాతావరణం అయితే కనిపిస్తుంది కదా ఇలా. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మాకు చక్కని సన్ రైజ్ అయితే కనిపిస్తుంటుందండి. ఒక్కో రోజు ఒక్కోలా సన్ రైజ్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మా ఇంటి చుట్టూ. మీ అందరి కోసం అయితే ఒకే వీడియోలో నేను ఒక్కొక్క రోజు తీసిన వీడియో క్లిప్స్ని ఎడిట్ చేసి మొత్తం ఒక లాంగ్ వీడియో అయితే ఎడిట్ చేశానండి. ఎలా ఉందో చూసి మీరందరూ అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మబ్బులు ఇలా ఉన్నాయి కదండి. ఇక్కడ ఎంత పెద్ద గాలితో వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. ఒక్కొక్కసారి వర్షం వస్తుంటే చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి చాలా భయం కూడా వేస్తుంది కదండి. అన్నిసార్లు అని అయితే నేను చెప్పనండి, కానీ కొన్నిసార్లు అయితే మాత్రం మనకి ఇలా భయం అయితే వేస్తుంది కదండి. చూసారా ఇప్పటి వరకు అయితే ఎంత పెద్ద వర్షం వచ్చిందో. అయితే నేను ఈ వీడియో ఎడిట్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు మా ఇంటి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గల అంగన్వాడీ టీచర్ గారండి, తను పిల్లలకు ఒక పాట నేర్పిస్తుంటే ఆ పాట విని ఈ వీడియో ఎడిట్ చేయాలనిపించిందండి. చాలాసార్లు వ్యూ అయితే నేను క్లిక్ చేశాను, కానీ ఎప్పుడు ఎడిట్ చేయలేదండి. ఇప్పుడు మీకోసం నేను ఆ పాట వినగానే మా ఊరికి తగ్గట్టుగా, మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా ఆ వ్యూ అయితే ఉందని చెప్పేసి, ఆ పాట ఆ వ్యూకి సెట్ అయిందని నేను ఈ వీడియో అయితే ఎడిట్ చేశానండి. మా ఇంటి దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచర్ గారు పాడిన పాట పిల్లల కోసం నేర్పించింది ఏంటో చెప్తాను చూడండి. ఇదిగిదిగో మా ఊరు, అందమైనది మా ఊరు, అటు చూస్తే పంట పొలాలు, ఇటు చూస్తే ఇండ్ల వరసలు, అదిగదిగో మా ఊరు, అందమైనది మా ఊరు. ఇలా అందంగా మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ అయితే గుర్తొచ్చిందండి. ఈ పాట వినగానే పిల్లలకి నేర్పించాలనే తపన ఆ మేడం గారిలో ఎంతో కనిపించిందండి. చాలా గ్రేట్ కదండి. ఇలా పిల్లలకి ఏదో ఒకటి కొత్తదనం నేర్పించాలనే తపన కాంక్షతో, అది కూడా పిల్లలకి పాట రూపంలోనే చెప్తేనే తొందరగా నేర్చుకుంటారని గ్రహించి చెప్పడం గ్రేట్ కదండి. అందుకే ఇలా పాటనైతే తయారు చేశారు. అంగన్వాడీ టీచర్ గారికి నిజంగా హ్యాట్సప్ కదండి, హ్యాట్సప్ చెప్పొచ్చు. మేడం గారు చాలా మంచి మనసున్న వ్యక్తి తను. ఈ పాట విన్న తర్వాత మా ఊరికి తగ్గట్టుగా ఉన్నదో లేదో కామెంట్ చేయండి. ఇది కేవలం మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం మాత్రమేనండి. ఇంకా మా ఊరు చుట్టూ చూస్తే చాలా అందంగా నిజంగానే పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఈ చల్లని వాతావరణం పక్షులతో అయితే కిలకిలలాడుతూ ఉంటుంది. చూడండి, పక్షులు అనగానే ఇక్కడ మీరు చూసారా ఎంత వేగంగా ఎగురుతూ వస్తుందో ఆ పక్షి. ఇలా ఒక్కటని కాదండి, మా ఇంటి చుట్టూ చాలా దగ్గరగా పక్షులన్నీ కనిపిస్తూ ఉంటాయి. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటాం. ఎక్కువగా అంటే అందులో రామచిలుకలు, పిచ్చుకలు, కొంగలు, కోకిలలు, ఇలా ఒక్కటి కాదండి, చాలానే పక్షులు మా ఇంటి చుట్టూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందులోనూ కోకిలలు ఉన్నాయి కదండి. ఉగాది ముందు తర్వాత కూడా మాకు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఎక్కువ వాటి పాటలు వింటూ ఉంటామండి మేము. అవి అరుస్తున్నప్పుడు మేము కూ అని అరుస్తూ ఉంటుంటే అవి ఇంకా మాకంటే గట్టిగా అరుస్తాయండి. వాటితో సరదాగా గొడవ పడినట్టు కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది. బహుశా ఆ కోయిలకి మేము అరుస్తున్న సౌండ్ ఎక్కువగా నచ్చలేనట్టుందండి, అందుకే అది మాకంటే ఎక్కువ గట్టిగా అరుస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు అది నేను షూట్ చేయలేదు కానండి, ఏదో ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా మా కోకిల పాటలను కూడా మీకు ఎడిట్ చేసి చూపిస్తానండి. అవి కూడా రికార్డ్ చేస్తాను. ఇటువంటి పచ్చని వాతావరణంలో, మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ వంటి వాతావరణంలో మీరెవరైనా కానీ ఉంటున్నారంటే కానీ నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఇంత చక్కని వాతావరణం, ఇంత పచ్చని చెట్లు, ఒకవైపు పంట పొలాలు, మీరు గమనిస్తే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి, అంటే ఈ కొబ్బరి చెట్లు కాదండి,
కొద్దిగా వీటి వెనక ఉన్న చెట్ల వెనకాలే ఇంచుమించుగా మాకు ఒక 30 మీటర్ల దూరంలో 40 మీటర్ల దూరంలో తాండవ కాలువ రిజర్వాయర్ అది ఏరైతే మా ఇంటి ముందున ప్రవహిస్తూ ఉంటుందండి. అంటే మాకు ఒక 30 మీటర్ల దూరం అయితే ఉంటుంది అనుకుంటానండి ఆ ఏరుకి. మీరు ఎవరైనా ఇటువంటి వ్యూ ఉన్న దగ్గర అయితే ఉంటున్నారో లేదో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీరు ఇంకా చూడాలి అనుకుంటే, ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో అయితే మీకు కేవలం వ్యూ చూపించడం కోసం మాత్రమే అయితే చేసిన వీడియో అండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.